పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. త్వరలో హైదరాబాద్లోని 3 కార్పొరేషన్లలోని ప్రతి జోన్లో పర్యటిస్తానని, రోడ్లు శుభ్రంగా లేకుంటే అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మి, ఇటీవల జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. ఆ 3 కార్పొరేషన్ల విభజన తర్వాత తలెత్తున్నటువంటి సమస్యలు, దానికి సంబంధించిన పరిపాలనా అంశాలపైన ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి తోడు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి కాబట్టి మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి 3 కార్పొరేషన్లు ఏర్పడిన తర్వాత ఏమైనా సమస్యలు అటు పరిపాలనా పరంగా కానీ సాంకేతికంగా కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే అంశంపైన ముఖ్యమంత్రి ఆరా తీశారు. అంతటా కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏ విధంగా అయితే పాటిస్తున్నారో, జిహెచ్ఎంసీ సంబంధించి ఎలాంటి విధానాలు అనుభవిస్తున్నారో ఆ 3 కార్పొరేషన్లలో కూడా అదే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ఈ 3 కార్పొరేషన్లలో కూడా త్వరలో తాను స్వయంగా పర్యటించనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. మొత్తం అన్ని జోన్లలో పర్యవేక్షించి వాటికి సంబంధించి ఎక్కడైనా సమస్యలు ఉంటే మాత్రం అధికారులపైన తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, సస్పెన్షన్ కూడా విధిస్తామని కూడా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా సిబ్బంది అందరూ కూడా, అధికారులు అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండాలి. ఇటు శానిటేషన్ విషయంలో కానీ, వీధి దీపాల నిర్వహణ, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి అందరూ దానికి ఒక మంచి చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా మున్సిపాలిటీలో ఎన్నికైనటువంటి చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లకు త్వరలోనే శిక్షణ ఇవ్వాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రకటనలకు సంబంధించి, అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించి ఆదాయం విషయంలో చాలా కోల్పోతున్నట్టు ముఖ్యమంత్రి దృష్టికి రావడంతో ఇలాంటి ఆదాయం కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని, అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించి ప్రతి ట్యాక్స్ను వసూలు చేసే విధంగా అధికారులు వ్యవహరించాలని, వాటన్నిటికి సంబంధించి ఒక ఫీజులు నిర్ణయించి వాటిలో వాటన్నిటిని ఏడాదికి ఒక్కసారి వాటికి ఫీజులు వసూలు చేసే విధంగా విధానాలను రూపొందించాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ తర్వాత 10% బోర్డులను ప్రభుత్వానికి కేటాయించాలని కూడా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉన్న చోట్ల ఫుట్ఓవర్ బ్రిడ్జిలు లేదా స్కై వ్యాక్లు నిర్వహించాలని, వాటిని పీపీపీ మోడల్లో ప్రైవేటు ప్రభుత్వం భాగస్వామ్యంతో నిర్వహించే విధంగా కూడా దానిపైన అధ్యయనం చేయాలని కూడా పేర్కొన్నారు. అదేవిధంగా వీధి దీపాల నిర్వహణ, అదేవిధంగా శానిటేషన్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వీధి దీపాలకు సంబంధించి స్మార్ట్ పోల్స్ను ఏర్పాటు చేసేదానికి అవసరమైనట్టు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇంకా వివిధ అంశాలపైన ఇంకా సమీక్ష కొనసాగుతుంది. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. లక్ష్మి.